Good morning, children. This is E. Nagendra Rao, TCTPS, Achampeta. Today, we will discuss about the topic extraction of metals at the top of the activity series from the lesson Metallurgy. In the last session, we had discussed that extraction of the metal from the earth crust takes place in 3 steps: concentration of the ore, extraction of crude metal from the ore, refining of the crude metal. The extraction of the metal from its ore depends upon the reactivity of the metal. By studying the reactivity of the metals and based on their vigorous activity in these reactions, we frame out the activity series. అంటే ఈ మెటల్ యొక్క ఎక్స్ట్రాక్షన్ ఏదైతే ఉందో అది మనకు 3 స్టెప్స్ లో జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ఫ్రమ్ ద ఓర్ అండ్ రిఫైనింగ్ ఆఫ్ ద క్రూడ్ మెటల్. దాంట్లో కనుక తీసుకుంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ఫ్రమ్ ద ఓర్ అనే స్టెప్ మేజర్ గా దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ మెటల్ యొక్క రియాక్టివిటీ మీద డిపెండ్ అవుతుంది. ఈ మెటల్ యొక్క రియాక్టివిటీ అనేది లాస్ట్ సెషన్ లో మనం చెప్పుకున్నట్టు ఈ యొక్క కెమికల్ రియాక్షన్స్ చేసి మనం తెలుసుకుంటాం. ఆ కెమికల్ రియాక్టివిటీని బేస్ చేసుకుని, అంటే వాటి యొక్క విగరస్ యాక్టివిటీని బేస్ చేసుకుని వాటిని కనుక మనం డిక్రీజింగ్ ఆర్డర్ లో కనుక రాస్తే దాన్నే మనం యాక్టివిటీ సిరీస్ అంటాము. యాక్టివిటీ సిరీస్ arrangement of the metals in decreasing order of their reactivity is known as activity series. Potassium, sodium, calcium, magnesium, aluminum are highly reactive. Zinc, iron, lead, copper are moderate reactive. Silver, gold are low reactive. ఈ యొక్క మెటల్స్ యొక్క రియాక్టివిటీని బేస్ చేసుకుని వాటి యొక్క డిక్రీజింగ్ ఆర్డర్ లో కనుక రాస్తే దాన్నే మనం యాక్టివిటీ సిరీస్ అంటాము. ఈ యాక్టివిటీ సిరీస్ లో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం అనేవి హైలీ రియాక్టివ్ మెటల్స్. జింక్, ఐరన్, లెడ్, కాపర్ అనేవి మోడరేట్ రియాక్టివ్. సిల్వర్, గోల్డ్ అనేవి లో రియాక్టివ్ మెటల్స్. రిడక్షన్ ఆఫ్ ప్యూరిఫైడ్ ఓర్ టు ద మెటల్. ద మెథడ్ యూజ్డ్ ఫర్ ఎ పర్టికులర్ మెటల్ for the reduction of its ore to metal depends mainly on the position of the metal in the activity series. జనరల్ గా ఈ ఓర్స్ కనుక మనం తీసుకుంటే వాటి యొక్క ఆక్సైడ్ ఫామ్ లో ఉంటాయి. అలా వచ్చిన ఆక్సైడ్ ని కాస్త మనం మెటల్ కింద కన్వర్ట్ చేయాలంటే మనం చేసే ప్రాసెస్ ని రిడక్షన్ అంటాం. అంటే ఈ యొక్క ఓర్ రిడక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే గనక ఈ యొక్క మెటల్ యొక్క పొజిషన్, అంటే ఈ యాక్టివిటీ సిరీస్ లో మెటల్ యొక్క పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే దాన్ని రిడక్షన్ చేయడానికి దాని యొక్క యాక్టివిటీ సిరీస్ లో దాని యొక్క పొజిషన్ అనేది మనకి బాగా ఇంపార్టెంట్ అనమాట. నౌ విల్ డిస్కస్ అబౌట్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ at the top of the activity series. That means extraction of metals like sodium, potassium, calcium, magnesium, aluminum. Simple chemical reduction methods like heating with carbon, carbon monoxide, etc. to reduce the ores of these metals are not feasible. And also the temperature required for the reduction is too high and more expensive. So to make this process economical, electrolysis method are to be adopted. ఈ రోజు మన టాపిక్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ అట్ ద టాప్ ఆఫ్ ద యాక్టివిటీ సిరీస్. అంటే సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇటువంటి మెటల్స్ మోర్ రియాక్టివ్ గా ఉంటాయి. అందుకని వీటినే మనం టాప్ ఆఫ్ ద యాక్టివిటీ సిరీస్ అని చెప్పుకుంటాం. వీటి నుంచి మనం మెటల్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామన్నది చూద్దాం. దీంట్లో వచ్చేప్పటికి జనరల్ గా మనం రిడక్షన్ చేస్తాం. ఎలాగా అంటే గనక కార్బన్ అలాగే కార్బన్ మోనాక్సైడ్ ని ఈ యొక్క ఓర్ కి కలిపి మనం రెడ్యూస్ చేస్తాం. బట్ ఈ మన మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మోర్ రియాక్టివ్ కాబట్టి ఈ మెటల్స్ కి ఆ మెథడ్ అనేది సూటబుల్ కాదు. నాట్ ఫీజిబుల్ మీన్స్ అది మనం చేయలేము. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం వీటిని హీట్ చేయాల్సి వస్తే కనుక మనకి హై టెంపరేచర్స్, టూ హై టెంపరేచర్ అంటే చాలా ఎక్కువ టెంపరేచర్స్ కి హీట్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాలి అంటే కనుక అది మోర్ ఎక్స్పెన్సివ్. కాబట్టి మనం ఈ మెథడ్ ని కూడా మనం చేయలేము.
అందుకని అదర్ ఆల్టర్నేటివ్ మెథడ్ కనుక తీసుకుంటే మనం ఎలక్ట్రాలిసిస్ మెథడ్ ద్వారా వీటిని రెడ్యూస్ చేయవచ్చు. Again, the electrolysis of their aqueous solutions also is not feasible because water in the solution would be discharged at cathode in preference to the metal ions. Therefore, the only method viable is to extract these metals by electrolysis of their fused compounds. అంటే మనం ఎలక్ట్రాలిసిస్ చేద్దాము అని డిసైడ్ అయ్యాం. అలా అని మనం ఏదైతే ఓర్ ఉందో దాని యొక్క యాక్వస్ సొల్యూషన్ తీసుకొని మనం ఎలక్ట్రాలిసిస్ చేద్దాము అంటే కనుక అది పనికిరాదు. ఎందుకంటే కనుక మనం యాక్వస్ సొల్యూషన్ తీసుకొని ఎలక్ట్రాలిసిస్ చేసేటట్టయితే, యాక్వస్ మీన్స్ వాటర్, అంటే ఆ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ సొల్యూషన్లో మనకి క్యాథోడ్ దగ్గర మెటల్ అయాన్స్ డిశ్చార్జ్ అవ్వాల్సింది బదులుగా మనకి క్యాథోడ్ దగ్గర వాటి యొక్క ప్రోటాన్స్, దట్ మీన్స్ H+ అయాన్స్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. దట్ మీన్స్ ఎందుకనంటే కనుక H+ అయాన్స్ ఆర్ మోర్ ప్రిఫరబుల్ వెన్ కంపేర్డ్ విత్ మెటల్తో కంపేర్ చేసుకుంటే కనుక వీటికి ప్రయారిటీ ఆర్డర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన మెటల్ అయాన్ అనేది డిపాజిషన్ జరగకుండా ఈ H+ అయాన్స్ అక్కడ డిశ్చార్జ్ అవుతాయి అనమాట. అందుకని యాక్వస్ సొల్యూషన్ ని మనం ఎలక్ట్రాలిసిస్ కింద వాడలేం. దేర్ఫోర్ ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటంటే కనుక మనం ఈ యొక్క మెటల్ యొక్క ఓర్ ని యాక్వస్ సొల్యూషన్ ఫామ్ లో తీసుకోకుండా దాని యొక్క ఫ్యూజ్డ్ కాంపౌండ్స్ ఫామ్ లో తీసుకుంటాము. అంటే మనకి ఏంటంటే కనుక డైరెక్ట్ గా ఏదైతే కాంపౌండ్, ఉదాహరణకి NaCl ని మనం కనుక ఎలక్ట్రాలిసిస్ చేద్దాము అనుకుంటే కనుక ఫ్యూజ్డ్ NaCl ని తీసుకొని మనం ఎలక్ట్రాలిసిస్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, టు ఎక్స్ట్రాక్ట్ సోడియం ఫ్రమ్ NaCl, fused NaCl is electrolyzed with steel cathode and graphite anode. The metal sodium will be deposited at cathode and chloride liberated at anode. For the above electrolysis, a large quantity of electricity is required to keep the ore in molten state. Suitable impurities are added to the ore to decrease its melting point. అంటే మనం యాక్వస్ NaCl ని ఎలక్ట్రాలిసిస్ చేయడం బదులుగా ఫ్యూజ్డ్ NaCl ని మనం స్టీల్ క్యాథోడ్ అండ్ గ్రాఫైట్ యానోడ్ యూజ్ చేసి ఎలక్ట్రాలిసిస్ చేస్తాం. అలా ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు మనకి క్యాథోడ్ దగ్గర సోడియం డిపాజిట్ అవుతుంది, అలాగే యానోడ్ దగ్గర క్లోరైడ్ డిపాజిట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ కనుక తీసుకుంటే కనుక మనం ఇలా ఫ్యూజ్డ్ NaCl ని ఎలక్ట్రాలిసిస్ చేయాలన్నా కూడా మనకి హై క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది రిక్వైర్ అవుతుంది. ఎందుకంటే కనుక ఈ యొక్క NaCl మొత్తాన్ని మనకి మోల్టన్ స్టేట్ లో ఉంచడం కోసం. అలా కాకుండా తక్కువ ఎలక్ట్రిసిటీని ఉపయోగించి మనం ఎలక్ట్రాలిసిస్ చేయాలి అంటే కనుక సింపుల్ గా ఈ NaCl కి ఒక ఇంప్యూరిటీని మనం యాడ్ చేస్తే ఆ ఇంప్యూరిటీ ఏం చేస్తుందంటే కనుక ఈ యొక్క NaCl యొక్క మెల్టింగ్ పాయింట్ ని డిక్రీజ్ చేస్తుంది. అలా మనం ఏంటంటే కనుక ఈ యొక్క ఫ్యూజ్డ్ NaCl ని ఎలక్ట్రోలైజ్ చేయొచ్చు. ఇలా మనం మోస్ట్ రియాక్టివ్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, దట్ మీన్స్ యాక్టివిటీ సిరీస్ లో టాప్ లో ఉన్న మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలక్ట్రాలిసిస్ మెథడ్ ద్వారా ఫ్యూజ్డ్ కాంపోనెంట్స్ ని ఎలక్ట్రాలిసిస్ చేయడం ద్వారా మనం మెటల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.